పట్టణంలోని బురుడు గల్లీలో చెక్కి చెరువు ప్రాంగణంలో గల పురాతన వెయ్యికళ్ల కట్ట పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి బుధవారం భూమి పూజతో శ్రీకారం చుట్టారు. మహాలక్ష్మి ట్రస్ట్ పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పునర్నిర్మాణం పట్ల స్థానిక ప్రజల్లో విశేష ఉత్సాహం కనిపించింది. శిథిలావస్థకు చేరిన ఈ పురాతన దేవాలయాన్ని పూర్వ వైభవంతో పునరుద్ధరించేందుకు కమిటీ సంకల్పం వ్యక్తం చేసింది. కమిటీ సభ్యుల ప్రకారం స్థానికుల సహకారం, దాతల మద్దతుతో ఆలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశామని, ఆలయ పునర్నిర్మాణంతో బురుడుగల్లి ప్రాంతం మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుని భక్తుల రాకపోకలు పెరుగుతాయని అన్నారు. స్థానిక ప్రజలు గత కొంతకాలంగా ఈ ఆలయ పరిరక్షణకు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందించామని, నేడు ఆలయ నిర్మాణానికి మహాలక్ష్మి ట్రస్ట్ వీడీసీ కమిటీ ముందుకు రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ వారికి కాలనీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇటు కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు బీర్కూర్ శంకర్, గమరపేట శ్రీను, దండు సంక్రామ్, పోసెట్టి ఆర్య తదితరులు పాల్గొన్నారు. वर्षशतं पूर्णमस्तु मंगलानि भवन्तु यजमानस्य गोत्राभिवृद्धिरस्तु कर्मांगदेवता वैकल्य पोचम्म देवता प्रीयन्ताम् जय सुरात्मामिञ्चन्तु ब्रह्म विष्णुमहेश्वरः वासुदेवो जगन्नाथ अस्मिन् नारिकेले धरां सांगं सपरिवारं सायुधं सुशक्तिकम् आवाहयामि। ओम भूर्भुवस्व देवताभ्यो नमः ध्यायामि। आवाहित देवताभ्यो नमः धराद्यावाहित देवता श्रिये ओम भूर्भुवस्वाः कुचेल सागरान् पुत्री यथा वहति मूर्धनिं तथा मां वह कल्याण संतत संपत्ति मां वह कल्याण संतत नमः धराय नमः अनंतादि देवताभ्यो नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। आदि जपावकुल चंपा केतकादि नाना विधानि कुसुमा भवानी माता की जय, श्रीकंड पोचम्मा देवता की जय, पार्वती पते हर हर महादेव। कूर्मो देवताय नमः, मत्सराजाय नमः, वाराही देव्यै नमो नमः। విగ్రహాలు, లంక బిందెలు ఉండాలి, ఉంటుంది ఏమన్నా ఉంటుంది. ఇంకేం బేటా ఎవరున్నా కొట్టండి. చలో ఇది కూడా ఫోటో ఫ్రేమ్ కట్టి పెట్టిద్దాం. అప్పుడు मुखेषु आचमनीयं नमः ब्रह्मणे नमः मध्ये पानीयं समर्पयामि। उत्तरापोषणं हस्तमुख प्रक्षालनं नमः देवे బోధన పట్టణంలోని ఈరోజు మహాలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో కట్టపోచమ్మ వేగెళ్ళ తల్లి పునర్నిర్మాణంకు భూమి పూజ కమిటీ ద్వారా, అందరి సభ్యుల ద్వారా, గ్రామ పెద్దల ద్వారా, అందరి ద్వారా చేయడం జరిగింది. ఏదైతే పెద్ద పోచమ్మ తల్లి ఏ విధంగా తయారు చేశామో అతి తొందరలో ఈ కట్టపోచమ్మ వేగెళ్ళ తల్లి కూడా అదే విధంగా అందరి సహకారంతో, అందరితో మెప్పి, అందరి అనుగ్రహంతో వేగెళ్ళ తల్లి, కట్టపోచమ్మ తల్లి పునర్నిర్మాణ గుడి అతి త్వరలో గ్రామానికి, పట్టణానికి మేము అందించగలుగుతాం మా కమిటీ ద్వారా అని మేము తెలియజేస్తున్నాం. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మొన్న పోచమ్మ గుడి, ఈరోజు వేయికళ్ళ పోచమ్మ గుడిని నిర్మాణానికి తీసుకొస్తున్న గ్రామ అభివృద్ధి కమిటీ వారికి, శిథిలావస్థకు చేరుకున్న గుళ్ళని పునర్వైభవాన్ని తీసుకొస్తున్న కమిటీ వారికి అభినందనలు చెప్పాల్సిందే. మరి వేల సంవత్సరాల కింద కట్టిన గుళ్ళని మళ్ళీ ఈరోజు మంచిగా నిర్మాణం చేస్తూ శాశ్వతంగా పండితులతోటి, వేద పండితులతోటి పూజలు చేస్తూ
మరి శిల్పులతోటి మంచి నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్న అభివృద్ధి కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదములు. మహాలక్ష్మి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కట్టపోచమ్మ వెయ్యికళ్ళ తల్లి ఈరోజు భూమి పూజ నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది. పురాతనమైన శిథిలావస్థకు చేరిన దేవాలయాల్ని ఈరోజు ఈ గ్రామాభివృద్ధి కమిటీ చేస్తున్నటువంటి కృషి ఎన్నడూ మరువలేనిది. అలాగే ఈ యొక్క దేవాలయాన్ని పునర్వైభవం తీసుకురావడం కోసము గౌతము, విజయ్, ప్రీతము మరియు ఈ గల్లీకి సంబంధించిన టీం అంతా ఎన్నోసార్లు ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్లు ఇచ్చి మరియు ఇక్కడ శుచి, శుభ్రత, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో పోరాటాలు కూడా వాళ్ళు చేయడం జరిగింది. వారి యొక్క కళ, ఈ యొక్క వార్డు యొక్క యూత్ యొక్క కళ నెరవేరుతున్నందుకు గౌతమ్ అండ్ విజయ్ వాళ్ళ టీంకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి గ్రామంలో పురాతన దేవాలయాలన్నిటినీ అభివృద్ధి చేస్తున్నటువంటి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్ పట్వార్ గారికి మరియు బీర్కూర్ బుజ్జన్న గారికి మరియు సీను అండ్ వాళ్ళ టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ గ్రామాభివృద్ధి అందరూ ఈ యొక్క కార్యక్రమానికి సహకారంగా ఉంటామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.